అరే చింటుగా, ఓం శాంతి. ఓం శాంతి అన్నా. అన్నా, ఈరోజు బాబాయ్ ఏం చెప్పారన్నా? రే చింటూ, బాబాయ్ రోజు ఏం చెప్తున్నారంటే, మధురమైన పిల్లల్లారా, పతిత పావనుడైన తండ్రి శ్రీమతమును అనుసరించి మీరు పావనంగా అవుతారు. అందువలన మీకు పావన ప్రపంచంలో రాజ్య పదవి లభిస్తుంది. మన్మతమును అనుసరించి పావనమయ్యే వారికి ఎలాంటి ప్రాప్తి ఉండదంటరా? అన్నా, సేవ చేసేటప్పుడు మనము విశేషంగా ఏ విషయంపై గమనముంచుకోవాలో తెలుసా? సేవ చేసేటప్పుడు అంటే సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న విషయాలలో ఒకరిపై ఒకరు అలగకూడదంట. అంటే కోపగించుకోకూడదంటన్నా. పరస్పరంలో భేదాభిప్రాయాలు ఉంటే ఉప్పు నీరుగా అయితే డిస్సర్వీస్ కు నిమిత్తులుగా అవుతామంట. కొంతమంది పిల్లలు తండ్రిపై కూడా అలుగుతారంటన్నా. వ్యతిరేక కర్మలు చేయడం ప్రారంభిస్తారంట. ఇటువంటి పిల్లల దత్తత కూడా రద్దు చేయబడుతుందని బాబా తెలియజేస్తున్నారన్నా. రే చింటూ, రావణ రాజ్యం అయినందున మనుషులందరూ పతితులుగా ఉన్నారు. పతితులు అంటే వికారాలకు వశమయ్యేవారు. వికారాలకు వశం కాని వారు కూడా చాలా మంది ఉన్నారు. బ్రహ్మచారులుగా ఉంటారు. మేము నిర్వికారులమని భావిస్తూ ఉంటారు. ఉదాహరణకి పాదరీలు, ముల్లాలు, కాజీలు, బౌద్ధులలో కూడా పవిత్రంగా ఉండేవారు ఉన్నారు. వారిని పవిత్రంగా ఎవరు చేశారు? స్వయం వారే పవిత్రంగా అయ్యారు. ప్రపంచంలో ఇతర ధర్మాలలో కూడా వికారాలకు వశమవ్వని వారు చాలా మంది ఉన్నారు. కాని వారిని పతిత పావనుడైన తండ్రి పవిత్రంగా చెయ్యరు కదా. అందువలన వారు పావన ప్రపంచానికి యజమానులుగా అవ్వలేరు. సన్యాసులు కూడా పంచ వికారాలను వదిలేస్తారు. కానీ వారిని సన్యసింపజేసింది ఎవరు? పతిత పావనుడైన తండ్రి లేకుంటే సఫలత ఉండదు. పావన ప్రపంచానికి శాంతిధామానికి వెళ్ళలేరు. ఇక్కడ తండ్రి వచ్చి పావనంగా చేసేందుకు శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు. అన్నా, డ్రామానుసారం బ్రాహ్మణులుగా ఎవరు తయారవ్వాలో వారు వస్తూ ఉంటారంట. ఇతర సత్సంగాలలో ఏ లక్ష్యమూ లేదు. శివానందుడు మొదలైన వారి శిష్యులు చాలా మంది ఉన్నారు కదా. కానీ వారిలో కూడా కొంతమంది మాత్రమే సన్యాసం స్వీకరిస్తారు. గృహస్థులైతే సన్యాసాన్ని తీసుకోరు. ఇల్లు వాకిలి వదిలేసేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారంటన్నా. సన్యాసులుగా అవుతారు. అయినా పునర్జన్మ తీసుకోవాల్సి వస్తుంది కదా. జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని శివానందుని గురించి అనరు. సర్వుల సద్గతి దాత తండ్రి ఒక్కరేనని మనకిప్పుడు తెలుసు. మార్గదర్శకులు కూడా వారే. గైడు లేకుండా ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. మన తండ్రి తండ్రే కాక జ్ఞాన సాగరులని కూడా పిల్లలైన మనకు తెలుసు. వారు మానవ సృష్టికి బీజ రూపులు కూడా. మానవ సృష్టి ఆది మధ్యంతాల జ్ఞానము బీజంలోనే ఉంటుంది కదా. తండ్రి అని అందరూ అంటారు కదన్నా. మనందరి గాడ్ ఫాదర్ ఒక్కరేనని బాబా మనకి ఇప్పుడు తెలియజేశారు. కావున అందరిపై జాలి ఆ తండ్రికి మాత్రమే ఉంటుంది కదా. ఎంతో మంది మనుషులు, ఎన్నో జీవ జంతువులు కూడా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది మనుషులు మాత్రమే ఉంటారు. జీవ జంతువులు కూడా కొన్ని మాత్రమే ఉంటాయి. సత్యుగంలో ఇటువంటి మురికి ఉండదు అని బాబా తెలియజేస్తున్నారన్నా. ఇక్కడ అనేక విధములైన జబ్బులు మొదలైనవెన్నో ఉంటాయి, వస్తూ ఉంటాయి. వాటి కొరకు కొత్త కొత్త మందులు కనుగొంటూ ఉంటారు. డ్రామా ప్లాన్ అనుసారము అనేక విధాలైన నైపుణ్యాలు వెలువడుతూ ఉంటాయి. అవన్నీ మనుషులవే. పారలౌకిక తండ్రి
నైపుణ్యమేది? ఓ పతిత పావన, వచ్చి మా ఆత్మలను శరీరాలను పావనంగా చేయమని పిలుస్తారు కదా. పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త అని ఒక్కరినే పిలుస్తారు కదన్నా. తమ తమ భాషలలో తప్పకుండా స్మృతి చేస్తారు. మనుషులు మరణించినప్పుడు కూడా భగవంతుని స్మృతి చేస్తారు. ఇతరులెవ్వరు సహాయం చేయలేరని అర్థం చేసుకుంటారు. అందుకే గాడ్ ఫాదర్ ను స్మృతి చేయమని అందరూ అంటారు. క్రైస్తవులు కూడా గాడ్ ఫాదర్ ను స్మృతి చేయమని అంటారు. కానీ యేసుక్రీస్తును స్మృతి చేయమని చెప్పారు కదా. రే చింటూ, నూతన ఆత్మలు పావనంగా ఉంటాయి. అందువలన వచ్చే ఆత్మలకు ఏదో ఒక మహిమ జరుగుతూ ఉంటుంది. వెనుక వచ్చే వారికి మొదట తప్పకుండా సుఖము లభిస్తుందని వివేకం చెప్తోంది కదా. వారి మహిమ జరుగుతూ ఉంటుంది, తర్వాత దుఃఖం కూడా ఉంటుంది. వారికి ఉండేది ఒక జన్మ. మీరు సుఖధామంలో చాలా కాలం ఉంటారు, వారు శాంతిధామంలో చాలా కాలం ఉంటారు. చివరి వరకు చాలా వృద్ధి జరుగుతుంది. వృక్షము చాలా పెద్దది కదా. ఈ సమయంలో మనుషులు ఎంతో వృద్ధి చెందుతూ ఉన్నారు. అందువలన జనాభా పెరుగుతూ ఉందని అంటారు కదా. పెరుగుదలను నిరోధించేందుకు ఉపాయాలు వెతుకుతూ ఉంటారు. కానీ వీటి వలన ఏమీ జరగదు. డ్రామా ప్లాన్ అనుసారము తప్పకుండా వృద్ధి జరుగుతుంది. నూతన ఆకులు వస్తూ ఉంటాయి, కొమ్మలు రెమ్మలు వెలువడుతూనే ఉంటాయి. అనేక వెరైటీలున్నాయి. ఇప్పుడు మనకు ఏ ఇతర కనెక్షన్ లేదని ఆ తండ్రి పావనంగా చేసి సృష్టి ఆది మధ్య అంత్యముల సమాచారాన్ని తెలిపిస్తూ ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు కదా. మీరు కూడా ఓ పతిత పావన రండి అని వారిని పిలుస్తారు. మీరు పావనంగా అయితే పతిత ప్రపంచం తప్పకుండా వినాశనమవుతుంది. ఇది కూడా లెక్కాచారమే. సత్యుగంలో కొంతమంది మాత్రమే మనుషులుంటారు. కలియుగంలో అనేక మంది మనుషులున్నారు. తండ్రి ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనమైపోతూ ఉంది. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. భగవాన్ వాచ ఏంటంటే, నేను స్థాపన చేయిస్తాను, వినాశనం డ్రామా అనుసారంగా అవుతుంది అని బాబా చెప్తూ ఉన్నారా. అన్నా, భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉండేదని మనకు తెలుసు కదా. భారతదేశాన్ని స్వర్గం అని అంటారు. ఇప్పుడు నరకంగా ఉంది. నరకం మారి మళ్ళీ స్వర్గంగా అవుతుంది. మిగిలిన వారు వినాశనమవుతారు. మీకు స్వర్గం నిన్నటి మాట వలె ఉంటుంది. నిన్నటి రోజు రాజ్యపాలన చేస్తూ ఉంటిమని ఇతరులెవ్వరూ చెప్పలేరు. క్రీస్తుకు ఇన్ని సంవత్సరాల ముందు స్వర్గం ఉండేదని, అప్పుడు ఏ ఇతర ధర్మము లేదని అంటారు కదా. ద్వాపర యుగం నుండి అన్ని ధర్మాలు వస్తాయి. చాలా సులభమైన విషయం కదా అని బాబా చెప్తున్నారన్నా. కానీ మనుషుల బుద్ధి ఈ వైపు లేనందున అర్థం చేసుకోలేరంట. పతిత పావన రండి అని పిలుస్తారు. కావున తప్పకుండా వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారు కదన్నా. ఇక్కడ పావనులెవ్వరూ లేరు. సత్యుగాన్ని నిర్వికార ప్రపంచమని అంటారు. ఇప్పుడుండేది వికారి ప్రపంచము. ముఖ్యమైన విషయమైంది పవిత్రత. దీని కొరకు మీరు ఎంతో శ్రమ చేయవలసి వస్తుందని బాబా చెప్తున్నారన్నా. ఈ రోజు వరకు జరిగినదంతా డ్రామానుసారం జరిగిందని మీకు తెలుసు. ఇందులో ఎవ్వరిని మంచి చెడు అని చెప్పలేమంటున్నా. జరిగినదంతా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. ఇక మీదట సేవలో ఇలాంటి కర్మలు చేయకండి అని బాబా అర్థం చేస్తున్నారు. లేకుంటే డిసర్వీస్ జరుగుతుంది కదా. తండ్రే తెలిపిస్తారు. మీరు పరస్పరం ఉప్పు నీరుగా అయ్యారు. మేము ఉప్పు నీరుగా అయ్యామని మీకు తెలుసు. ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోరు. ఎవరిని ఏమన్నా ఒక్కసారిగా కోపగించుకుంటారు.
శివబాబాను మర్చిపోతారంటన్నా. అందువలన సదా శివబాబాను స్మృతి చేయమని అంటున్నారు. రే చింటూ, బుద్ధి రూపీ జోలెలో అవినాశి జ్ఞానరత్నాలను నింపుకొని దానం చేయాలి. దానం చేస్తేనే సంతోషం ఉంటుంది, జ్ఞానధనము పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పరస్పరం కోపగించుకొని ఉప్పు నీరుగా అవ్వరాదు. చాలా ప్రేమతో తండ్రిని స్మృతి చేయాలి, మురళి వినాలి. వేడి పెనుముగా అవ్వరాదు అని బాబా చెప్తున్నారా చింటూ? అన్నా, ఈరోజు బాబా ఏం వరదానం ఇస్తున్నారో తెలుసా? మాస్టర్ శిక్షక్ భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. సదా పుణ్యఖాతా జమ చేసుకొని ఎవరైతే చేయిస్తారో ఇతరులతో వాళ్ళే మాస్టర్ శిక్షకులు అని బాబా చెప్తున్నారు. మనము మాస్టర్ శిక్షకులమంట. మాస్టర్ అని అంటూనే తండ్రి స్వతహాగా గుర్తుకొస్తారు. తయారు చేసే వారి స్మృతి వస్తే నేను కేవలం నిమిత్తమైన స్మృతి స్వతహాగానే వచ్చేస్తుంది. నేను పుణ్యాత్మను. పుణ్యఖాతా జమ చేసుకోవడం, ఇతరులతో చేయించడమే విశేషమైన సేవనే స్మృతి విశేషంగా ఉండాలంటున్నా. పుణ్యాత్మ ఎప్పుడు సంకల్పం మాత్రంలోనైనా 1% పాపం కూడా చేయలేరంట. మాస్టర్ శిక్షకులు అంటే సదా పుణ్యఖాతా జమ చేసుకొని ఇతరులతో చేయించేవారు. అంటే తండ్రి సమానమైన వారంటున్నా. రే చింటూ, సంఘటన యొక్క మహత్వాన్ని తెలుసుకునేవారు సంఘటనలోని స్వయాన్ని సురక్షితంగా అనుభవం చేస్తారు. సరేనా చింటూ? ఓం శాంతి. సరే అన్నా, ఓం శాంతి. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మా మురళి డిస్కషన్ విన్నారు కదా. మరి ఈ రోజు బాబా మురళిలో సేవ గురించి చాలా చెప్పారు. వాటన్నిటిని నా కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్. అలాగైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం, సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా అన్న చింటూ గారి తరపున